పేదింటి బిడ్డ ఆకలి తీర్చడం కోసం సీఎం రేవంత్ రెడ్డి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేశారని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నూతన రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిట్యాల మండలంలో మొత్తం 11,645 కార్డ్స్ మంజూరు చేశామని, గత ప్రభుత్వం 10 సంవత్సరాల నుంచి పేదింటి బిడ్డ ఆకలి తీర్చడం కోసం ఆలోచించలేదని ఆరోపించారు. కేవలం సంవత్సరం వ్యవధి కాలంలోనే అర్హులైన ప్రతి పేద కుటుంబాలకు రేషన్ కార్డు నూతన పేర్లు జతచేసి మంజూరు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఇమాం బాబా షేక్, ఆర్ఐ రాజేందర్, మండల అధ్యక్షులు గుట్ల తిరుపతి, దొడ్డి కిష్టయ్య, మధు, వంశీకృష్ణ, సమ్మిరెడ్డి, కామెడి రత్నాకర్ రెడ్డి, బుర్ర లక్ష్మణ్, గౌడ్, బుర్ర శ్రీనివాస్, నక్క భాస్కర్, పార్టీ కార్యకర్తలు పలువురు పాల్గొన్నారు. పేరు చేర్పిమన్నా ఒక పేరు కూడా కార్డులో ఎంట్రీ చేయలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి గత 10 సంవత్సరాల్లో కలిగింది. ఈరోజు ఈ మండలంలో 972 మందికి కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నాం. అదేవిధంగా కార్డులలో 1412 మందికి మీ కొడుకు పేరు లేకున్నా, కోడల పేరు లేకున్నా, మనవడ పేరు లేకున్నా, మనవరాల పేరు లేకున్నా ఈ కార్డులో చేర్చి 1412 మందికి కుటుంబ సభ్యులను చేర్చి మనిషికి 6 కిలోల చొప్పున సన్న బియ్యం కూడా మనం ఇవ్వబోతున్నామని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కనుక ఈరోజు ఎలాంటి 1 రూపాయి కూడా లంచం లేకుండా రేషన్ కార్డులు మన చిట్యాలలో నిన్న సభ కాగానే గన్పూర్లో, చెర్పూర్లో సభ పెట్టి ఈ కొత్త రేషన్ కార్డులు రిలీజ్ చేయడం జరిగింది. అది ఈరోజు ఒక్కరోజే, ఇది 4వ మండలం. రేషన్ కార్డులు కూడా అన్ని మండలాలలో స్టార్ట్ చేస్తే యథావిధిగా మీకు కార్డులు చేరాలని ఈరోజు 8 మండలాల్లో కూడా రేషన్ కార్డుల డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాన్ని మరి ప్రారంభించడం జరుగుతుందని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. రేషన్ కార్డు వల్ల మనకు సర్వరోగ నివారణ, అన్ని పనులకు రేషన్ కార్డే మనకు ఉపయోగం. ఈ రేషన్ కార్డు వల్ల సన్న బియ్యం తీసుకోవడం, గతంలో దొడ్డు బియ్యం దళారుల పాలయ్యి ఈరోజు మధ్య దళారులే మహారాష్ట్రకు 6 రూపాయలకు కొనుక్కొని 30 రూపాయలకు అమ్ముకొని దళారులు బాగుపడ్డారు తప్ప ఆ బువ్వ మన కడుపులో పోలే గత 10 సంవత్సరాలు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేసి ధనవంతుడు తినే బువ్వను 55 రూపాయల కిలో బియ్యం కొని 4,000 కోట్ల రూపాయల భారం రాష్ట్ర ప్రభుత్వం మీద పడ్డ పేదవానికి సన్న బియ్యం అనే దృఢ సంకల్పంతో ఈరోజు ఉగాది రోజు ప్రారంభించి 4 నెలల బియ్యం సరుకులను మీకు ప్రతి ఒక్క కుటుంబానికి అందజేసి కొత్త రేషన్